వడ్డీతో సహా తిరిగిచ్చేసే కర్మచక్రం. మీరు నాటిన విత్తనమే మీ భవిష్యత్తు. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాథ్ ప్రేక్షకులకు స్వాగతం. మనిషిగా పుట్టిన తర్వాత మనం అనుభవించే ఎన్నో భావోద్వేగాలలో అత్యంత పవిత్రమైనది, నిస్వార్థమైనది ప్రేమ. అది ఎలాంటి కల్మషం లేనిది. ముఖ్యంగా ఒక తల్లిదండ్రులకు వారి పిల్లలకు మధ్య ఉండే బంధాన్ని వర్ణించడానికి బహుశా ఈ సృష్టిలో పదాలు చాలవు. కాని విధి వక్రించినప్పుడో లేదా మనిషి బుద్ధి వ్యామోహంతో గుడ్డిదైనప్పుడో ఆ పవిత్రమైన బంధానికి గ్రహణం పడుతుంది. ఈ రోజుల్లో మనం రోజూ పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎవరో మూడో వ్యక్తి మీద ఏర్పడిన వ్యామోహంలో పడి ఆ అక్రమ బంధాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడిచ్చిన వరాల్లాంటి పసిపిల్లలను బలి చేస్తున్న కర్కశత్రం గురించి మనం రోజూ వింటూనే ఉన్నాం. ఆ మోజులో పడి అడ్డుగా ఉన్నారని కన్నబిడ్డల్నే కరతేరుస్తున్నవాళ్లు కొందరైతే, ఎవరికీ తెలియకుండా గుడిమెట్ల మీదో, నిర్మానుష్యమైన రోడ్డు మీదో ఆ పసి ప్రాణాలను వదిలేసి వెళ్తున్న కిరాతకులు ఇంకొందరు. ఇలాంటి పనులు చేసేవాళ్లు ఏమనుకుంటారంటే, తమను ఎవరూ చూడట్లేదని, తమకు అడ్డు తొలగిపోయిందని, ఇక తాము కోరుకున్న కొత్త జీవితాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుభవించొచ్చని పగటి కలలు కంటారు. కాని వారు అత్యంత ముఖ్యమైన ఒక సత్యాన్ని మరిచిపోతున్నారు. అదే కర్మ. మనిషి చట్టం కళ్ళు కప్పొచ్చేమో కాని కర్మ కళ్ళు కప్పడం ఎవరితరం కాదు. నువ్వు చేసిన ప్రతి పాపం ఒక నల్లటి నీడలా మారి నీ వెంటే వస్తుంది. కాలం కొంచెం సమయం తీసుకోవచ్చు, కాని కర్మచక్రం తిరిగి నీ దగ్గరకు రావడం మాత్రం ఖాయం. నువ్వు ఎవరికోసం, ఏ సుఖం కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టావో దానికి 100 రెట్లు నరకాన్ని ఈ భూమి మీదే అనుభవించక తప్పదు. ఇది ప్రకృతి రాసిన శాసనం. ఈ కర్మ సిద్ధాంతం ఎంత భయంకరంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక నిజమైన సంఘటనను పోలిన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ఊర్లో రమేష్, వసుధలది చాలా అందమైన కుటుంబం. రమేష్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. వసుధ గృహిణి. పెళ్లైన 5 ఏళ్లకు వారికొక అబ్బాయి పుట్టాడు. వాడి పేరు చంటి. ఆ పిల్లాడంటే ఆ చుట్టుపక్కలందరికీ ఎంతో ఇష్టం. ముద్దులొలికే మాటలతో అందర్నీ ఆకట్టుకునేవాడు. రమేష్ పేదవాడైనా సరే తన కొడుకు అడిగినవన్నీ తెచ్చిస్తూ వాడిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. వసుధ కూడా చంటిని ప్రాణంగా చూసుకునేది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రమేష్ ఫ్యాక్టరీలో పనిచేసే గోపి అనే వ్యక్తితో వసుధకు పరిచయం ఏర్పడింది. అది నెమ్మదిగా ఒక అక్రమ సంబంధంగా మారింది. గోపి మాటల గారడీలో పడిన వసుధ తన భర్తను, పిల్లవాడిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. ఇంటికి ఆలస్యంగా రావడం, భర్తతో తరచూ గొడవపడటం పరిపాటిగా మారింది. చంటి ఏడ్చినా పట్టించుకునేది కాదు. గోపితో కలిసి ఎక్కడికైనా పారిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాలని వసుధ నిర్ణయించుకుంది. కాని వారికి ఉన్న ఏకైక అడ్డంకి చంటి. 6 ఏళ్ల ఆ పసివాడిని తమతో తీసుకువెళ్తే తమ ఏకాంతానికి భంగం కలుగుతుందని గోపి చెప్పడంతో వసుధ ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఒకరోజు రమేష్ నైట్ డ్యూటీకి వెళ్లిన సమయం చూసుకుని వసుధ చంటికి ఇష్టమైన పాయసం చేసిపెట్టింది. ఆ పాయసంలో ఎవరికీ తెలియకుండా ఒక నిద్రమాత్రను కలిపింది. ఏమీ తెలియని ఆ పసివాడు తల్లి చేతిముద్దలు తింటూ ఆనందంగా నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న చంటిని తీసుకుని వసుధ గోపితో కలిసి ఊరు విడిచి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున ఒక అటవీ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు కారు ఆపి చంటిని ఆ దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద వదిలేశారు. చంటికి మెలకువ వచ్చి అమ్మా అని ఏడుస్తుంటే కారు స్టార్ట్ చేసుకుని ఏమాత్రం కనికరం లేకుండా అక్కడ్నుంచి పారిపోయారు. ఆ కారు టైర్ల శబ్దం ఆ అడవిలో ప్రతిధ్వనిస్తున్నప్పుడు ఆ పసివాడి గుండె ఎంత పగిలిపోయి ఉంటుందో ఊహించండి. తన ప్రపంచం మొత్తం తన తల్లిదండ్రులే అనుకున్న ఆ చిన్నారికి వారు తనను వదిలేసి వెళ్తున్నారని అర్థమైనప్పుడు కలిగిన భయం
ఆవేదన వర్ణనాతీతం. ఆ క్షణంలోనే వసుధ పతనానికి బీజం పడింది. కర్మచక్రం తన భయంకరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. పట్నం చేరుకున్న వసుధ, గోపిలు ఒక చిన్న గది అద్దెకు తీసుకుని జీవించడం మొదలుపెట్టారు. మొదటి కొన్ని నెలలు అంతా ఆనందంగానే అనిపించింది. వసుధ తను కోరుకున్న జీవితం దొరికిందని మురిసిపోయింది. కాని క్రమంగా గోపి అసలు రంగు బయటపడింది. అతను మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగివచ్చి వసుధను కొట్టడం, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. వసుధ తెచ్చిన నగలు, డబ్బు అంతా తన జల్సాలకు ఖర్చు చేశాడు. వసుధ అతన్ని నిలదీస్తే, "మీ సొంత కొడుకునే కనికరం లేకుండా అడవిలో వదిలేసి వచ్చావు. రేపు నన్ను కూడా వదిలేయవని గ్యారెంటీ ఏంటి? నువ్వసలు మనిషివి కాదు, కన్న పేగును కోసుకున్న కసాయిదానివి" అని దారుణంగా మాట్లాడేవాడు. ఆ మాటలు వసుధ గుండెలో బాకుల్లా దిగేవి. ఎవరికోసమైతే తను కన్నపేగును కోసుకుందో ఆ వ్యక్తి తనకు ఇస్తున్న బహుమతి ఇదేనా అని కుమిలిపోయేది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెనక్కి వెళ్లడానికి దారి లేదు, ముందుకు సాగడానికి ధైర్యం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ గోపి వేధింపులు ఎక్కువయ్యాయి. ఒకరోజు అర్ధరాత్రి వసుధ నిద్రపోతున్న సమయంలో గోపి ఇంట్లోని మిగిలిన డబ్బు, నగలు తీసుకుని ఆమెను శాశ్వతంగా వదిలేసి పారిపోయాడు. ఉదయం నిద్రలేచి చూసిన వసుధకు తాను ఒంటరినయ్యాననే చేదు నిజం తెలిసింది. కర్మ తన మొదటి శిక్షను అమలు చేసింది. ఒంటరిగా ఆ పట్టణంలో బతకడం వసుధకు నరకంగా మారింది. తినడానికి తిండి లేక, ఉండటానికి సరైన చోటు లేక రోడ్ల మీద అడుక్కునే పరిస్థితికి దిగజారింది. ఒకప్పుడు అందంగా, ఆరోగ్యంగా ఉన్న ఆమె శరీరం ఇప్పుడు రోగాల పాలైంది. ఆమెకు వచ్చిన ఒక భయంకరమైన చర్మవ్యాధి వల్ల జనం ఆమెను చూసి అసహ్యించుకుని దూరం పెట్టేవారు. చలికాలపు రాత్రుల్లో ఫుట్పాత్ మీద పడుకున్నప్పుడు ఆమె మనస్సు గతాన్ని గుర్తు చేసుకునేది. సరిగ్గా ఇలాంటి చలిలోనే తన కొడుకు చంటిని ఆ అడవిలో వదిలేసినప్పుడు వాడు పడిన భయం, వాడి ఏడుపు ఇప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నట్లు అనిపించేది. "అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళకమ్మా" అంటూ చంటి పెట్టిన ఆర్తనాదాలు ఆమె చెవుల్లో మార్మోగుతూ ఆమెను నిద్రపోనిచ్చేవి కాదు. పాపం చేసిన మనస్సాక్షి ఆమెను ప్రతి క్షణం ఉరితీస్తూనే ఉంది. కర్మ ఆమెను బతికుండగానే చంపేస్తోంది. తను చేసిన ఘోర పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షే సరైనదని ఆమెకు నెమ్మదిగా అర్థం కాసాగింది. కాని అప్పటికే కాలం చేయి దాటిపోయింది. రోజులు గడుస్తున్నాయి. వసుధ వయసుమీద పడింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒకరోజు తీవ్రమైన అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథలా పడి ఉంది. ఆమె చుట్టూ ఎంతోమంది రోగులు, డాక్టర్లు, నర్సులు ఉన్నారు. కాని ఆమెను ఆప్యాయంగా పలకరించేవారు ఒక్కరూ లేరు. ఆమె కళ్ళు గుంటలు పడ్డాయి. ప్రాణం పోక, బతకలేక ఆ ఆఖరి క్షణాల్లో ఆమె అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. అప్పుడు ఆమెకు అర్థమైంది. ఒకప్పుడు తన కొడుకు అడవిలో ఒంటరిగా తన ప్రేమ కోసం, తన స్పర్శ కోసం ఎలా అల్లాడిపోయాడో, ఇప్పుడు తాను అదే ప్రేమ కోసం, అదే తోడు కోసం ఈ ఆసుపత్రి బెడ్ మీద అల్లాడిపోతున్నానని. కర్మ ఎప్పుడూ ఒకటే లెక్కను పాటిస్తుంది. నువ్వు ఇతరులకు ఏ నొప్పిని ఇచ్చావో అదే నొప్పిని నీకు 100 రెట్లు చేసి తిరిగిస్తుంది. వసుధ కళ్ల వెంబడి నీళ్లు కారుతున్నాయి. కాని వాటిని తుడుచుకునే ఓపిక ఆమెకు లేదు. "చంటి, నన్ను క్షమించురా" అని ఆమె పెదవులు గొణుగుతున్నాయి. కాని ఆ మాటలు వినేవారు ఎవరూ లేరు. అలా ఎవరూ లేని అనాథగా తన కర్మకు తగిన మూల్యం చెల్లించి ఆమె ప్రాణాలు వదిలింది. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క నిజం ఏమిటంటే, ఎవరైతే తమ స్వార్థం కోసం, వ్యామోహం కోసం పసి ప్రాణాలకు హాని తలపెడతారో వారిని కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. ఒక నిమిషం పాటు ఉండే ఆకర్షణ కోసం ఆ ఆకర్షణలో కళ్ళు మూసుకుపోయి కన్న పేగును కాదనుకుంటే భవిష్యత్తులో అదే ఆకర్షణ వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం.
భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే విడిపోవడం తప్పు కాదు. అది చట్టం ఇచ్చిన హక్కు. కాని ఆ కోపాన్ని, ఆ కసిని ఏమీ తెలియని పసిపిల్లల మీద చూపించటం క్షమించరాని నేరం. ఆ పిల్లలు అడిగి పుట్టలేదు. వారిని మనం ఈ భూమి మీదకు తెచ్చాం కాబట్టి వారి బాధ్యతను తీసుకోవడం మన ధర్మం. ఆ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తే ప్రకృతి విధించే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో వసుధ జీవితమే ఒక ఉదాహరణ. కాబట్టి మన కోరికల కోసం ఇతరుల ప్రాణాలతో, ముఖ్యంగా మన సొంత పిల్లల ప్రాణాలతో ఆడుకోకూడదని కర్మ అనే అదృశ్య శక్తి ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కర్మ వదిలిపెట్టదు, అది వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది. ఈ కథ విన్న తర్వాత కర్మ సిద్ధాంతం ఎంత శక్తివంతమైనదో, ఎంత నిర్దాక్షిణ్యంగా పనిచేస్తుందో మీకు అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను. దయచేసి క్షణికావేశాలకు, పనికిరాని వ్యామోహాలకు లోనై పసిపిల్లల జీవితాలతో ఆడుకోకండి. పిల్లలు భగవంతుడిచ్చిన వరం. వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఈ వీడియోలోని సందేశం నలుగురికీ చేరాలని, సమాజంలో ఒక చిన్న మార్పైనా రావాలని మీరు భావిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోను షేర్ చేసి ఈ వాస్తవాన్ని అందరికీ తెలియజేయండి. అలాగే ఈ కథ మీ మనసును ఎలా తాకిందో, సమాజంలో జరుగుతున్న ఇలాంటి దారుణాల మీద, కర్మ సిద్ధాంతం మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. మీ ప్రతి కామెంట్ మాకు ఎంతో విలువైనది. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలు, ధార్మిక విషయాలు మరియు పురాణాలకు సంబంధించిన లోతైన విశ్లేషణలు ప్రతిరోజూ తెలుసుకోవడానికి ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ధన్యవాదాలు.